మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, రైతులకు భరోసా ఇచ్చాడు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిజంగా త్రిబుల్ ఆర్ బాధిత రైతుల పక్షాన మీరు కొట్లాడుతున్నారు. నిజంగా ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు అనుకుంటే ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఒకటి మాట్లాడి, ఏది ఎమ్మెల్యే ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు అదే మాట్లాడి, ఈ రెండు ఎన్నికలు అయిపోగా నేను మళ్ళీ మర్చిపోయి అలైన్మెంట్ సరి అయిన పద్ధతిలో శాస్త్రీయంగా జరిగితే ఈ ఇబ్బంది లేకపోయింది. ఈ శాస్త్రీయంగా జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పెద్ద కంపెనీ, బడా కంపెనీ ఉంది. ఆ కంపెనీ వేసిన గడ్డి తిని, ఆ పశువులు తిన్నట్టు తిని ఇక్కడ ప్రజల నోట్లలో మట్టి కొడతా ఉన్నారు. నిజంగా నీకు ఈ ప్రజల పట్ల గాని ఈ ప్రాంతం పట్ల గాని ఒక ఈ త్రిబుల్ ఆర్ మీద ఒక చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే సమస్యకు పరిష్కారం దొరికింది. మొన్న ఒక మాట అన్నారు సార్, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ మునుగోడు ప్రజల కోసం ఉంటా, ఆయన ప్రజల కోసం ఏదైనా చేస్తా అని చెప్పి మాటలు ఇచ్చింది కదా మొన్న. సంతోషం. నువ్వు అధికార పార్టీలో ఉండి ప్రజల కొరకు ఏమన్నా చేస్తావు అన్నాయనవు, ఇప్పుడు పోయి ఏడవన్నావు. ఇంకో ప్రజలంతా రోడ్ ఎక్కిరు. ఈ ప్రజల మధ్యకి వచ్చింటే మేము కూడా అనుకునే వాళ్ళం. నిజమే, నువ్వు ప్రజల కొరకు. ఇదొక పెద్ద నాటకం, ఇదొక బూటకం. ఈ నాటకం బూటకాలతోటి ప్రజలను మోసం చేయడమే తప్ప ఏం లేదు. గతంలోనే ప్రజలను మోసం చేసేసరికి గెలిచి ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలలో గెలవాలని అన్ని అబద్ధ మాటలు మాట్లాడి పిలుచుకొని మరీ చెప్పిర్రు. ఏది మార్కెట్ వీలో కట్టిస్తాం, లేకపోతే నేను పోరాటం చేస్తా, ఎంతవరకైనా నేను. సార్ ఒక మాట, దక్షిణ తెలంగాణ వైపు 44 కిలోమీటర్లు ఉన్నది, ఉత్తర తెలంగాణ వరకు వచ్చే వరకు ఎందుకు ఇట్లా జరిగింది? నేను చెప్పినా కదా, ఇక్కడ జరిగింది ఏంది అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒక కంపెనీ యజమాన్యానికి లోబడి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. త్రిబుల్ ఆర్ రైతుల పక్షాన మీరు ఎంతవరకైనా పోరాటం చేసే అవకాశం ఉందా? దేనికైనా సిద్ధం. ఎప్పుడు కూడా మేము తెలంగాణ సాధించిన వాళ్ళం, కానిది అయితట్టు చేసిన వాళ్ళం. ఈ విషయంలో కూడా తప్పనిసరిగా ప్రజలు ఎమ్మటే ఉంటాం. ఈ త్రిబుల్ ఆర్ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం. ఇది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తుంది. త్రిబుల్ ఆర్ రైతుల పక్షానే ఉంటాను, త్రిబుల్ ఆర్ రైతుల కోసం నేను ఎంతవరకైనా పోరాటం చేస్తానంటున్నాడు. మనం చూస్తున్నాం, మొత్తం కూడా చౌటుప్పలంతా రణరంగా మారిందని చెప్పవచ్చు. రోడ్లని దిగ్బంధించారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా రైతులే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రోడ్లపై బైఠాయించారు త్రిబుల్ ఆర్ రైతులు. వారని సైతం లెక్క చేయకుండా త్రిబుల్ ఆర్ రైతులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, రోడ్లపై బైఠాయించారు. మొత్తం కూడా పోలీసులంతా కూడా నివారిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా రైతులు లెక్క చేయట్లేదని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఎక్కడ గ్యాబ్ దొరికితే అక్కడి నుంచి వాళ్ళు రైతులు వెళ్తున్నారు. ఎటువైపు చూసినా కూడా రైతులే కనిపిస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో మహిళా రైతులు వచ్చారు. మహిళా పోలీసులు కూడా వాళ్ళందరినీ అడ్డుకున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద మొత్తంలో రైతులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది రైతులు, ఈ రైతులకు బాసటగా చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. కూడా రైతులే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూస్తే కూడా రైతులే, పోలీసు అంతా కూడా నివారిస్తున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు సార్ ఈ పోరాటం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అడ్డుకోలేరు. ఎందుకంటే ఇది న్యాయబద్ధంగా త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి. అదే రకంగా వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్తున్నారు. ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా మేము ఆగే ప్రసక్తి లేదు. ఇక్కడ తాళ్లు పెట్టి మరీ రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాళ్లు అడ్డుకున్నా కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తులో పెద్ద మొత్తంలో రైతులంతా కూడా వస్తున్నారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. చాలా మంది రైతులు వారితో పాటు బీజేపీ నాయకులు వెంకట మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కూడా భారీ నినాదాలతో వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్నారు. వారితో పాటు పోలీసు కూడా అదే విధంగా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఏమైనప్పటికీ త్రిబుల్ ఆర్ రైతులు మొత్తం చౌకప్పలంతా
దిగ్బంధం చేశారని చెప్పవచ్చు. కూడా రోడ్లపైన వాళ్ళే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా వారి పరిస్థితి. దక్షిణ తెలంగాణలో ఎలాగైతే అట్లే అలైన్మెంట్ ఇష్టం వచ్చిన చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఈ త్రిపులాన్ని మాత్రం మేము ముందుకు సాగనీయమని చెప్తున్నారు. ఇక్కడ చాలా విలువైన భూములను కోల్పోతున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ భూములు ఇవ్వాల్సిందే, భూమి ఇవ్వాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా భారీ ఎత్తున ఖాళీ వస్తారు. మహిళా రైతులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా కూడా రైతులే కనిపిస్తున్నారు. రైతులు కూడా ఉరికొచ్చేటువంటి పరిస్థితి, రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి. కొంతమంది రైతులతో మాట్లాడతాం. చెప్పండి సార్, మీరు కావాలని ఇండస్ట్రీ సెక్టార్ లకు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కనే ఉన్న దివిస్ కంపెనీకి తొత్తుగా మారి అలైన్మెంట్ మార్చి ప్రజలను నిజంగా మట్టి కొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ఎక్కడ కూడా వీళ్ళు నిజంగా కూడా నిజాయితీగా పనిచేయండి. అలైన్మెంట్ సర్క్యూట్ ఎక్కడుందో ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ అన్ని రకాలు ఒకే రకంగా ఉండాలి. భూమి ఎకరన్నర ఉంటే ఎకరన్నర పోతుంది సార్. మనది తమ్మింది 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు బిట్టుతోటి పోతుంది. మాకు భూమి మాకే కావాలి. ప్రభుత్వాన్ని ఎక్కడైతే ఉందో అక్కడే వేయాలి. ఇది త్రిపులార్ని మాకు అవసరం లేదు అది, అంతే సార్. చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు ఎందుకంటే త్రిపులార్ కోసం కష్టపడుతున్నాం కానీ త్రిపులార్ బాధితులు మేమంతా, మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు. అన్న చెప్పన్నా, ఈ భూమి ఎంత అవుతుంది? నేను త్రిపులార్ కి సంబంధించి ముందుగా భువనగిరి ప్రాంతంలో ప్రారంభమైంది 2022 నుంచి వెలిగొండ మండలము చౌటుప్పల మండలానికి సంబంధించి ఇవాళ నారాయణపుర మండలాన్ని కూడా ఇవాళ భూసేకరణ చేసేటువంటి పద్ధతులు తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము ఫైట్ చేశాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు గాని, అదేవిధంగా ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు కానీ అనేక మంది అప్పుడు వచ్చి మేము భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించినాం. 100 సార్లు నిర్వహించినటువంటి ఈ పోరాటాలలో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మార్చామని మాటలు చెప్పారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 19 మాసాలు అవుతుంది. అయినా కానీ వాళ్ళ అలైన్మెంట్ మార్చే పరిస్థితి లేదు. కొంతమంది ఫైనల్ గా ఈ అలైన్మెంట్ తక్షణంగా మార్చాలి. ఈ దాన్ని ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో 40 కిలోమీటర్ల పరిధి దాటి దీన్ని అలైన్మెంట్ మార్చి అమలు చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తోకపేటలో ఎన్ని కోట్ల తోకపేటలో 500 కోట్ల 1000 కోట్ల మరి రైతులకు ఇస్తే అదే రేటు రైతులకు ఇవ్వచ్చు కదా. అవునండి. ఎన్ని ఎకరాలు పోతుంది? పోతుంది మా సబడల గ్రామం 100 ఎకరాలు పోతుంది. సింగరాచార్య గ్రామం మందడు గ్రామ పంచాయతీ 100 ఎకరాలు పోతుంది. తోకపేటలా 8,000 కోట్లకి కదా. తోకపేటలో ఎన్ని వందలుగా 1 ఎకరం తోకపేట 500 కోట్ల 1000 కోట్ల కమ్మిడు అదే రేటు ఈ రైతులకు ఇవ్వచ్చు కదా. ఇయ్యాడు ప్రభుత్వం వస్తే వాడే. చెప్పు ఎమ్మెల్యే మంత్రులు భూమి అసలు మా పేద రైతులే కొడుతున్నారు. పంట ఎంత పోతుంది? 5 ఎకరాలు పోతున్నది. 5 ఎకరాలు పోతుంది. ఏమంటారు? నష్టపరిహారం ఇస్తలేరా? నష్టపరిహారం అనేది ఏది లేదు ఇంతవరకు. 3 సార్లు చూస్తున్నాం. పోలీసుల తోపులాట మధ్యలో ఇదంతా కూడా వ్యవహారం నడుస్తుంది. పోలీసులు అందరూ కూడా మొత్తం కూడా నివారిస్తున్నారు. పెద్ద ఎత్తులో కొంత మొత్తంలో ఇక్కడికి వచ్చారు. మొత్తం కూడా రైతులను నివారించే ప్రయత్నం నడుస్తుంది. మొత్తం కూడా రైతులు ట్రిపులర్ రైతులకు ఇవ్వాలని ORR నుంచి కూడా ఉత్తర దక్షిణంలో కూడా సమాంతరంగా తీసుకోవాలనేది, అందువల్ల గిట్టుబాటు రేటు ఇవ్వాలి. ట్రిపులర్ కు కోల్పోతున్న ORR నుంచి కూడా మొత్తం ఉత్తర దక్షిణం మొత్తం కూడా సమాంతరంగా దూరాన్ని ఏర్పాటు అవసరం ఉంది. అట్లా ఇప్పుడున్న అన్న మీరు మొత్తం ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల వైపు వెళ్ళారు, అయినా కూడా జరగట్లేదు. నిజంగా ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న? మొత్తం ట్రిపులర్ రైతులకు బహిరంగ మార్కెట్ రేటు మీద 2 రేట్లు ఇవ్వాలనేది, అలాగే ORR నుంచి కూడా ఉత్తర దక్షిణానికి ఒక
35 తీసుకున్నారు, తాను 20 తీసుకున్నారు, తాను 50 తీసుకున్నారు. మొత్తం ORR నుంచి కూడా 45 కిలోమీటర్లు పాటించాలి మధ్య దూరాన్ని. అలాగే అవసరం రోడ్లని పూర్తిగా ఈ RRR ని ఒక 5 ఏళ్ళు మొత్తం రద్దు చేసుకోవడం మంచిదనేది మాకున్న అభిప్రాయం. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీతో సమావేశం ఏర్పాటు చేశాడు, మీతో చెప్పాడు, మీకు హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా నేను మునుగోడు పైన వైపు ఉంటాను, మునుగోడు సంబంధించి RRR రైతుల వైపు ఉంటానన్నారు కదా, నిజంగా హామీ ప్రకారం ఉంటారంటవా? గతంలో కూడా 5 సార్లు మేము రాజగోపాల్ రెడ్డి తానికి పోయడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. మంత్రి పదవి రాలేదనే ఒకే ఒక నెపంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఆయన మాట్లాడిండు తప్ప అవసరం అనుకుంటే ఈ రోజు రైతుల పక్షాన్ని వచ్చి మేము చేసే కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయవలసి ఉండే. వారికి ఎక్కడ కూడా వారి అన్నదమ్ములకు మంత్రి పదవి కోసమే లేదు అని అంటే మా తరపున రావాలి, బహిరంగంగా మాతో ఫైట్ చేయాలి, మా తరపు నుండి ఫైట్ చేయాలి, అది చిత్తశుద్ధి. అంతేగాని గతంలో కూడా 5-6 సార్లు రాజగోపాల్ రెడ్డి తానికి పోయినాం, వెంకరెడ్డి గారు తానికి పోయినాం, ఎక్కడ కూడా స్పందించలేదు. వెహికల్ తోటి కూడా రైతుల మీదకి తోసుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు వెంకరెడ్డి గారు. ఇప్పుడు నాటకం తప్ప ఏమీ లేదు. నిజంగానే రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావాలి. మేము తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆందోళనలో కూడా రైతుల పక్షాన ఉండడానుకుంటే మా తరఫున కొట్లాడాలి. కానీ అది ఆయన ఇప్పటిదాకా కూడా ఆలోచన లేదు. ఎక్కడో కూర్చొని ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం, ఏదో ఆయన ముఖం చాటేసే కార్యక్రమం. పోరాటం చేసి సిద్ధంగా ఉన్నారా? బహిరంగ మార్కెట్ రేట్ అని ఇవ్వాలి. ORR నుంచి 45 కిలోమీటర్లు సమాంతరాన్ని పాటించాలి. లేదు అంటే రద్దు అయిన దాకా కూడా దీని మీద ఫైట్ చేస్తాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కి అందరం కూడా సహకరిస్తాం, కాదంటలేదు. ప్రభుత్వం మొండి వైఖరి అనేది మార్చుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే ఒకవైపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇంకోవైపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. పద్ధతి అయినటువంటి విషయం కాదు. రైతులు ఎంతో కష్టపడి కొన్నటువంటి ఆ భూమి అంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు. గౌరవనీయనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, అదే విధంగా వెంకరెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. మీరు చేస్తున్నటువంటి నిర్ణయం పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఈ రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. మీ ఇళ్లను ముట్టడి చేస్తారు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో లేకుండా కూడా తరిమి కొడతారని చెప్పి ఉంటాం. ప్రాణాలైనా అర్పిస్తాం, RRR రాకుండా చేస్తాం. మాకు 4 పిల్లలు ఏం చేయను సార్, మేము అదే ఆధారంతో బతున్నాం. ఈ రోజు చౌటుప్పల్ మొత్తం కూడా రోడ్లన్నీ దిగ్బంధం అయ్యాయి. RDO ఆఫీస్ నుంచి మొదలుకొని మొత్తం కూడా రోడ్ల వైపు రైతులంతా దూసుకొచ్చారు. చౌటుప్పల్లో ఉన్నటువంటి అంటే చౌటుప్పల్ మండల్ సంస్థ, నారాయణపూర్, వలిగొండ మండలము చాలా విలువైన భూములు మాయి. ఆ విలువైన భూములను కోల్పోయాం కాబట్టి మాకు ఈ బాధ. కాబట్టి RRR అలాట్మెంట్ మార్చాలి. దక్షిణ తెలంగాణ వైపు ఏ విధంగా ఉందో ఉత్తర తెలంగాణ వైపు అదే విధంగా ఉండాలి. కాబట్టి RRR అలాట్మెంట్ మార్చే వరకు మా ఉద్యమం ఆగదని చెప్తున్నారు. ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా మొన్న హామీ ఇచ్చారు, కానీ హామీ ప్రకారం ఈ రోజు మాకు బాసటగా నిలవలేదు కాబట్టి ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. ఏమైనప్పటికీ RRR అలాట్మెంట్ మార్చే వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వము, మా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి చాలా మంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సమయం ఇది. ఇక్కడ అరుణ్తో శరత్, చౌటుప్పల్.